మనం ఈరోజు జరిగినటువంటి పేపర్స్ చూద్దాం. పపుల్స్, క్లాసు, కంట్రీస్. సో దీని ప్రకారం పపుల్స్ క్లాస్లో ఒక పార్ట్ కాబట్టి కంట్రీస్ అనేది కాంటినెంట్లో ఒక భాగం, విద్యార్థులు తరగతిలో ఒక భాగం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు? కాంటినెంట్స్. నెక్స్ట్ వన్ చూడన్నాను. 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 ఎంత అవుతుందన్న? 13, 13. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ కింద తీసుకోవాలి. సో ఫస్ట్ ఏ చెక్ చేసుకోవాలా, తర్వాత బి చెక్ చేయాలి, తర్వాత సి చెక్ చేసుకోవాలా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటంటే మూడోది బి వస్తుంది. చూద్దాం. 6 × 14 డివైడెడ్ బై 2 ఇంటూ డివైడెడ్ బై అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, సారీ -1, తర్వాత ఏమొస్తుందన్న +11 = 52. సో దీని ప్రకారం ఏమవుతుంది చూడన్నా. 2 7 6 7 42, 42 ప్లస్ ఇది ఎంత అవుతుందన్న? 53 - 1 52. సరిపోయింది కదా. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ చైర్స్ ఆర్ బీడ్స్. ఓకేనా. some chairs are beds, some tables are desks, some tables are chairs, some tables are desk. తర్వాత ఏమన్నాడు? ఆల్ బెడ్స్ ఆర్ టేబుల్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఆల్ బెడ్స్ ఆర్ టేబుల్స్ అన్నాడు. దాని తర్వాత ఇక్కడ సమ్ టేబుల్స్ ఆర్ డెస్క్ అన్నాడు. సో దీని ప్రకారం సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్, సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అవుతుంది. సమ్ డెస్క్స్ ఆర్ బెడ్స్, సమ్ డెస్క్స్ ఆర్ బెడ్స్. సో ఏమవుతుందన్న? మనకి రాంగ్. నెక్స్ట్ సమ్ డెస్క్స్ ఆర్ చైర్స్, రాంగ్. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి? ఓన్లీ వన్ కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ కరెక్ట్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఏముంది మనకి? డి. ఆన్సర్ డి. ఓన్లీ వన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్న? డి. నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే రూల్ ఏంటంటే +2 -1 అలానే -1 -1 +2 +2 రూల్ వస్తుంది. చూడండి. బి నుంచి డీకి వచ్చింది +2, ఈ నుంచి డీకి వచ్చింది -1, ఏ నుంచి జెడ్కి వచ్చింది -1, యూ నుంచి టీకి వచ్చింది -1, టీ నుంచి వీకి వచ్చింది అంటే +2, వై నుంచి ఏకి వచ్చింది +2. సో ఈ రూల్ ప్రకారం మనం ఆన్సర్ చేసినట్లయితే సో మనకి ఏమొస్తుందంటే జాగ్రత్తగా చూడండి. సో దీంట్లో చెక్ చేస్తే 5 + 2 ఎంత అవుతుంది? 7, 7 జీ ఎక్కడ ఉంది? సో ఈ ఆప్షన్ ఉంది. అలా ఒక ఆప్షన్ చెక్ చేసుకొని మొత్తం తీసుకోవచ్చు. నెక్స్ట్ జాగ్రత్త ఉన్నాను. జేకేఎల్ఎంఎన్ఓ మరియు పి అనే 7 ఉత్తరాభిముఖంగా ఒక వరుసలో కూర్చున్నారు. జేఎన్కి ఎడమ వైపున 4వది, జేఎన్కి ఎడమ వైపున 4వది అన్నాడు. జేఎన్కి ఎడమ వైపున అన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇటు చూస్తారు కాబట్టి 1 2 3 4. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? జే యొక్క కుడివైపున ఓ 3వ స్థానంలో కూర్చున్నాడు. జేఎన్కి ఎడమ వైపున 4వది అన్నాడు. 1 2 3 4. దాని తర్వాత ఏమన్నాడు? జే యొక్క కుడివైపున ఓ 3వ స్థానంలో కూర్చొని 1 2 3. నెక్స్ట్ వన్ ఎంఓకి ఎడమ వైపున 4వది, 1 2 3 4. సో పి మరియు ఎల్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. సో 3 వ్యక్తులు కూర్చోవాలంటే ఇప్పుడు కూర్చోండి. ఎల్కి ఎడమ వైపున ఎవరు కూర్చోలేదు అంటే ఎల్కి ఎడమ వైపున ఎవరు కూర్చోలేదంటే ఎల్ లాస్ట్లో కూర్చున్నట్టు. పి మరియు ఎల్కి మధ్యలో 3 అన్నాడు. 3 అన్నప్పుడు 1 2 3 ఇక్కడ పి వస్తాడు. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? జేకేఎల్కే లేదు ఇక్కడ. సో జేకే. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వరుస యొక్క కుడి చివరి నుండి 2వ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరు? 2వ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏమవుతాడు? ఆన్సర్ ఓ. ఆన్సర్ ఓ. సో నెక్స్ట్ ఆస్ట్రిచ్ అనేది బర్డ్, ఫ్రాగ్ అనేది ఏమవుతుంది మనకి ఏమవుతుందని ఆమిఫియర్ అంటే ఉభయచర జీవి అంటారు. ఉభయచర జీవి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూల్ ఏంటంటే -3 -2 -3 తీసుకుంటే ఇక్కడ అక్షరాలు డబ్ల్యూ నుంచి టీకి వచ్చింది కాబట్టి -3, డి నుంచి బీకి వచ్చింది కాబట్టి ఎంత అవుతుంది? -2, జీ నుంచి మళ్ళీ యాడ్కి వచ్చింది డి అంటే -. ఈ రూల్ ప్రకారం ఇక్కడ క్యూ నుంచి లేదా ఇప్పుడు ఫస్ట్ అక్షరాలు సేమ్ ఉన్నాయి, లాస్ట్ అక్షరాలు సేమ్ ఉన్నాయని చూసి క్యూ నుంచి -3 చేస్తే ఎంత అవుతుంది? 13, 17 - 3 14 అవుతుంది. 14 లెటర్ ఏముంది ఇక్కడ? ఎన్ ఉంది. అంటే 8th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందన్న? బి. 8th క్వశ్చన్ ఆన్సర్ బి. సో నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి కోడింగ్ డీకోడింగ్. సి నుంచి ఎఫ్కి వచ్చింది,
+3, వి నుంచి వైకి వచ్చింది +3, ఆర్ నుంచి యూకి వచ్చింది +3 సేమ్ ఇదే రూల్ ప్రకారం ఎఫ్ నుంచి ఎఫ్ అంటే ఎంత 6 + 3 9 నైన్త్ లెటర్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రెండో లెటర్ ఏముంది అది కూడా +3 కాబట్టి వై అంటే 25 25 + 3 ఎంత అవుతుందని 28 అంటే ఐబి ఆన్సర్ సి. 10వ క్వశ్చన్ ఏమన్నాడో జాగ్రత్తగా చూడండి. ABCD మరియు యు అనే ఐదుగురు ఒక వృత్తాకార చుట్టూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు 5గురు ఉన్నారు అన్నాడు. 5గురు అంటే ఇట్లా పెట్టుకుందాం ఓకేనా. సో డి ఏకి వెంటనే కుడివైపున కూర్చున్నాడు, డి ఏకి కుడివైపున కూర్చున్నాడు. సి మరియు డి సి అనేది డి లేదా ఏ పక్కన కూర్చోడు, సి అనేది ఏ పక్కన మరియు డి పక్కన కూర్చోడు అన్నాడు. సరే ఈ సికి కుడివైపున కూర్చుంటాడు, ఈ సికి కుడివైపున కూర్చుంటాడు, డికి వెంటనే కుడివైపున ఎవరు ఉంటారు. సో ఏ బి ఇక్కడ ఎవరు ఉంటారు నాన్న బి ఆన్సర్ డి ఆప్షన్ డి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టే ప్లస్ అంటే ఈ సింబల్స్ అన్నీ మార్చుకుంటా చేసుకుని ఆన్సర్ చెక్ చేస్తే మనకు వచ్చేసరికి ఆన్సర్ సి వస్తుంది నాన్న. ఈ సింబల్స్ అన్నీ మార్చుకుంటా చేయాలి. ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఇది ఏంటంటే డిక్షనరీ ఆర్డర్ ప్రకారం పెట్టమన్నాడు కాబట్టి మనకు ఫస్ట్ లెటర్ ఏంటి సెకండ్ లెటర్ ఏంటి అనేది మొత్తం చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే 12th వన్ డి అవుతుంది అన్న 12th వన్ డి అవుతుంది. సో మీరు ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ దగ్గర ఒక 30 క్వశ్చన్స్ చేసాం కాబట్టి పెద్ద ప్రాబ్లం. ఎలా చేయాలో తెలుసు కదా, చూడండి ఎలా చేస్తాం. ఫస్ట్ 1 అంటే ఈ FRA FRA FRI FRA FRA. సో దీంట్లో ఫస్ట్ ఏ ఉంది ఏ ఉంది ఏ ఉంది, తర్వాత ఏం చేస్తాం జీ ఉంది. సో జీ కూడా చెక్ చేస్తాం, ఐ ఉంది, ఐ తర్వాత ఇక్కడ ఏ ఎక్కడ ఉంది ఎం ఉంది, ఎం తర్వాత ఇక్కడ ఎం ఉంది, తర్వాత ఇక్కడ ఏముంది FRG ఆర్ ఉంది. అంటే ఫస్ట్ ఇది వస్తుంది 1తో మొదలయ్యేది, ఇది అన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత ఏమవుతుంది ఐ తర్వాత ఇక్కడ ఏముంది ఆరు, ఇక్కడ ఏముంది ఎం, దీని తర్వాత ఏముంది ఎం. సో ఇప్పుడు ఏం తీసుకుంటాం మనకి ఎం ఉంది తీసుకుంటే ఎం తర్వాత ఏమొచ్చింది ఈ తర్వాత ఏముంది ఇక్కడ ఎన్ ఉంది. అంటే మనకి ఏమవుతుంది ఆన్సర్ ఇక్కడ 4th వన్ తీసుకుంటాం. సెకండ్ 1 4 తర్వాత 5 2 3 1 4 5 2 3 ఈ విధంగా చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది నెక్స్ట్ సిరీస్ అంటారు. ఈ సిరీస్ ప్రకారం దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది. అంటే ఇప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ వస్తుంది అంతేనా. ఇలాంటి డయాగ్రామ్స్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది ఈ ట్రయాంగిల్ ఇటు వస్తుంది, దీనికి మళ్ళీ ఇటువైపు తీసుకుంది అంతే కదా. చూడండి ఇటు నుంచి ఇటు తీసుకున్నాడు ఓకేనా, ఇటు నుంచి ఇటు తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటాడు ఇటు నుంచి ఇటువైపు తీసుకుంటే కనుక సో ఇటువైపు ఉన్నది ఏముంది ఇక్కడ ఇవన్నీ అదే ఉన్నాయి. బట్ లోపల ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 1 2 ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది 1 2 3 4 5 6 7. సో నెక్స్ట్ ఏమవుతుందన్న మనకి ఆర్ వస్తుంది. అంటే ఆరు ఉండేది ఏమున్నాయి బి, ఆరు ఉండేది ఏముందన్న బి. సో నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్. వాడు ఏమడిగాడు వాట్ ఈస్ ద కోడ్ ఫర్ అరైవ్డ్ గురించి అడిగాడు కాబట్టి అసలు అరైవ్డ్ ఎక్కడ ఉన్నాడు. సి అరైవ్డ్ లేట్, ఇక్కడ ఏముంది అరైవ్డ్ ఎక్కడ ఉంది సి లేట్ అని ఉంది, సి ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ అరైవ్డ్ అనేది ఒక వర్డ్ ఉంది, అరైవ్డ్ ఎక్కడ రాలేదు. అంటే ఇక్కడ షీ లేట్ ఎక్కడెక్కడ ఉందో చూస్తే షీ లేట్ ఇక్కడ ఉంది, షీ ఇక్కడ ఉంది. అంటే ఈ లేటు మరియు లేటు అనే దాంట్లో చూస్తే లూ ఉంటుంది అంతేనా. లేటు అనే దాంట్లో లూ ఉంది, లూ. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి షీ అన్నప్పుడు దీంట్లో కామన్గా ఏం కనబడుతుంది బూ. అంటే ఆన్సర్ ఏం కనబడుతుందన్న కా, లేదా ఇక అక్కడ లేనిది కేని రిపీటెడ్గా ఎక్కడ లేదని చూసుకుంటే అంటే బూ లేదా లూ లేదా ఏ చెక్ చేసుకుంటే అలా రివర్స్ ఆర్డర్లో కూడా రావచ్చు. నెక్స్ట్ వన్ ఆన్సర్ దిస్ జాగ్రత్త ఈ ఇలా తీసుకున్నట్లయితే నెక్స్ట్ సో ఆన్సర్ ఏమవుతుందన్న బి ఆన్సర్ బి. నెక్స్ట్ ప్లస్ ఎంత అవుతుందన్న +14 +16 +18 +20 తీసుకుంటే కనుక 72 + 18 ఎంత నాన్న 90. నెక్స్ట్ మనకి ఇక్కడ వాడు ఏమడిగాడంటే 3కి ఎదురుగా ఉన్న ఇంకేది అని అడిగాడు. ఆపోజిట్ 3 3కి ఎదురుగా అన్నాడు కాబట్టి ఇక్కడ 3 అన్నిట్లో ఉన్నాయి కాబట్టి మనకి వేరే లాజిక్ ఏం చెప్పకుండా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 పక్కన ఎవరెవరు ఉంటున్నారో పక్కన పెడితే 1 2 3 4 5 6. సో 3కి ఎదురుగా 3 రాడు. అలానే 1కి 3 పక్కనే 1 6 ఉన్నారు కాబట్టి 1 6 కూడా రాడు. 3 పక్కనే 4 5 ఉన్నారు 4 5. ఇంక మిగిలిపోయినోడు ఎవరు నాన్న 2. అంటే ఆన్సర్
సి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ మిర్రర్ ఇమేజెస్ అడిగాడు కాబట్టి సో ఆన్సర్ బి. ఒకసారి చూడండి, డి ఇటు నుంచి తీసుకున్న ఈ హెచ్ ఎస్ ఐ ఎన్ ఇలా తీసుకుంటే కనుక ఆన్సర్ బి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5 ఉంది, 64 ఉంది. 5 + 3 8, 8 స్క్వేర్ 64, 4 + 3 7, 7 స్క్వేర్ 49, 80 ఇక్కడ ఏముంది మనకి అప్పుడు 81 అంటే ఏ నెంబర్కి 3 కలిపితే వస్తుంది నాన్న అంటే 9 - 3 ఎంత అవుతుంది 6. ఆప్షన్ ఏ. ఆప్షన్. సో నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి, ఏ ప్లస్ బి అంటే బి అనేది ఏ యొక్క తండ్రి అన్నాడు. సో ఇట్లా కాకుండా ముందు ఇటు నుంచి రావాలా రివర్స్. ఏ ప్లస్ బి అంటే బి అనేది ఏ యొక్క తండ్రి అంటే ఇక్కడ బి ఏ యొక్క తండ్రి. మళ్ళీ బి మైనస్ సి అన్నాడు. మైనస్ అంటే ఏ మైనస్ బి అంటే ఏంటి, బి అనేది ఏ యొక్క తల్లి అంటే సి అనేది బి యొక్క తల్లి. అట్లానే సి డాలర్ డి అన్నాడు కాబట్టి ఇక్కడ డాలర్ అంటే ఏమవుతుంది, బి అనేది ఏ యొక్క భర్త అంటే బి అనేది ఏ యొక్క భర్త అన్నాడు కాబట్టి ఇక్కడ డి అనేది సి యొక్క భర్త. అయితే దీంట్లో ఏకి డి ఏమవుతాడు, ఏకి డి ఏమవుతాడు నాన్న, గ్రాండ్ ఫాదర్స్. ఫాదర్ తండ్రి యొక్క తండ్రి. ఓకేనా. నెక్స్ట్ వన్ జాగ్రత్త ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక నగరం యొక్క జనాభా 2,60,000. 2,60,000 ప్రతి సంవత్సరం 24% తగ్గుతుంది అంటే 96/100. 96/100 ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రస్తుతం అన్నాడు కాబట్టి 2 సంవత్సరాలు తీసుకున్నాం. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 24లు 4 25లు 4 24లు 4 25లు ఇక్కడ 24లో ఏముంటుంది 3 × 8 ఉంటుంది. అంటే ఇక్కడ 8తో క్యాన్సిల్ అయ్యేది ఏముందంటే చివరి 3 అంకెలు చెక్ చేసుకోవాలా మరియు 3 చేత మల్టిపుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి 3 అంకెలు సున్నాలు ఉంటే 8తో క్యాన్సిల్ అవుతుంది. బట్ ఇక్కడ 9 + 3 ఎంత అవుతుంది అన్న, 9 + 3 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అంటే ఇప్పుడు 3తోని ఇది క్యాన్సిల్ అవ్వదు. అలానే చివరి 3 అంకెలు మనం దీన్ని చెక్ చేసినట్లయితే ఆన్సర్ వచ్చేసరికి జాగ్రత్త ఉన్నాను, ఇది బి. సో ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేసుకున్నానంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 8 7 56 మళ్ళీ రిమైనింగ్ ఎంత మిగులుతుంది 56. మరి చెక్ చేస్తే కనుక మనకి 3తో కూడా క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అప్పుడు 6 తీసేసాను. 1 + 2 3తో క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, 9 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఓవరాల్గా మనకి 239. ఓకేనా, 239 616. సో ఒక పాఠశాలలో 20% మంది బాలురు 20% ఆఫ్ బాయ్స్ అనేది 2/3 వంతు బాలికల యొక్క గర్ల్స్కి సమానం అన్నాడు. ఇప్పుడు బాయ్స్ అన్న అయితే పాఠశాలలో బాలురు బాలికలు అన్నాడు కాబట్టి 21లు 25లు. సో బాయ్స్ బై గర్ల్స్ అడిగాడు కాబట్టి 5 2 10/3 10:3 10:3 10:3 అవుతుంది మనకి. జాగ్రత్త ఉన్నాను. ఒక 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 6% చొప్పున సాధారణ వడ్డీ అన్నాడు కాబట్టి 12% ఎంత అవుతుందంటే 1800. అంతేనా. సో 1800 అవుతుంది. దీని ప్రకారం వాడు ఏమన్నా అదే కాలానికి అదే మొత్తానికి చక్రవడ్డీ ఎంత అన్నాడు. చక్రవడ్డీ అంటే ఏం ఫార్ములా, 2x + x²/100 కాబట్టి 2 × 6 12. 12 ప్లస్ ఎంత అవుతుందన్న 6 36 36/100 ఇలా అన్నా తీసుకోవచ్చు. లేదా 12 × 100 1236/100కి ఎంత తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 1236 × 1800 /100 × 12 తీసుకుంటే కనుక 2 0 2 0 క్యాన్సిల్, 6 3 6 2. అవునా, 6 3 6 2. నెక్స్ట్ వన్ ఎంత అవుతుందన్న 2 6 2 1 సారీ నాన్న 2 6 12 2 1 2 8. సో 3 8 24. చివరిలో 4 ఉండేది ఏమేమి ఉన్నాయి, ఇది ఉంది ఇది ఉంది. 3 6 18 కాబట్టి 1800 దగ్గర ఉంటుంది. 1854 1854 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ గుర్తింపబడిన ధరపై 15% తగ్గింపును అందించిన తర్వాత దుకాణదారుడు 8% లాభాన్ని పొందుతాడు అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం, కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి తీసుకున్నాం గుర్తుందిగా. అంటే కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, 100 - డిస్కౌంట్. ప్రాఫిట్ ఎంఆర్పి అంటే ఏంటి, 100 + ప్రాఫిట్. తీసుకుంటే 100 - డిస్కౌంట్ అంటే 85. తర్వాత ఇంకోటి ఏమన్నాడు 100 + 8 108. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఇది ఎంఆర్పి
ఎంఆర్పి మీద ఇది కాస్ట్ ప్రైస్ అనుకుందాం. ఎంఆర్పి మీద ఎంత అన్నాడు? 108 మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడు అన్నాడు అనుకుందాం. 15% అంటే 10% ఏమో 10.8 మరియు 5% అంటే ఎంత అవుతుంది? 5.4. 5.4 తీసుకుంటే ఇక్కడ 2 ఇదొకటి 16.2. 16.2 అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. సో 16 పాయింట్ అంటే ఫస్ట్ 10% ఎంత తగ్గుతుంది ఇక్కడ? 108లో నుంచి 108 మైనస్ 16.2 తీసుకుంటే కనుక 0.8. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి అప్పు తీసుకున్నాం కదా, 17లో నుంచి 6 పోతే ఎంత ఉంటుంది నాన్న? సారీ 7లో నుంచి 6 పోతే ఎంత అవుతుంది? 1. ఇక్కడ ఎంత ఉంటుంది? 10లో నుంచి 1 పోతే 90. అంటే ఇప్పుడు వాడే కాస్ట్ ప్రైస్ అయితే ఇది, అమ్మేది ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తేడా వస్తుంది? అదొక 5, ఇదొకటి 6.8, అంతే కదా. 6.8/85. సో మీరు అబ్జర్వేషన్ తీసుకున్నట్లే క్యాల్కులేషన్ చేస్తే 5 20లు 5 17. సో మీరు అప్రాక్సిమేట్గా తీసుకున్నట్లయితే 17.4% వస్తుంది. 7.4%. సో జాగ్రత్త ఉన్నాను. సో ఇప్పుడు ఏమన్నాడు? వెళ్ళి వచ్చినందుకు గాను 3 గంటల సమయం పడుతుంది అన్నాడు. కాబట్టి వేగాల లబ్ధము బై వేగాల మొత్తము ఇంటూ కాలం. ఇదేనా నేను మాట్లాడింది? ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ బై సమ్ ఆఫ్ స్పీడ్ ఇంటూ టైం. దీన్ని తీసుకున్నట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ అంటే ఏమవుతుంది? సో డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు అంటే ఎంత అవుతుంది? 6 + 3 9 km/h. అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది? 6 - 3 3 km/h. అంటే మనకి తెలిసిన ఫార్ములా డిస్టెన్స్ ఇదే కదా ఇచ్చింది, యావరేజ్ స్పీడ్ అంటే 9 × 3 డివైడెడ్ బై 12 × 3, అంతే కదా. 3 4లు. సో 4 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 9 27/4. 4 ఎన్నిసార్లు పోతుంది? 4 6 24. 6 పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది కదా. 6.75 అవుతుంది. ఒక వ్యక్తి పి నుండి క్యూకి 10 km/h వేగంతో నడుస్తాడు. అయితే క్యూ నుండి పీకి 12 km/h వేగంతో వెళ్తాడు. సగటు వేగం అన్నప్పుడు ఏం తీసుకోవచ్చు? 2ab/a+b తీసుకోవచ్చు. 2 × 10 × 12 డివైడెడ్ బై ఎంత అవుతుందన్న? 22. అంటే 22 అంటే ఇక్కడ 11 వస్తుంది. 2 1లు 2 11లు అంటే 120 డివైడెడ్ బై 11. 120లో 11 10 టైమ్స్ పోతుంది, రిమైనింగ్ 10. 10 10/11. 10 10/11. నెక్స్ట్ అజిత్ ఒక పనిని పూర్తి చేయడానికి అరుణ్ కంటే 2 నింతలు అన్నాడు మరియు సంజీవ్ కంటే 3 రెట్లు అన్నాడు. మన జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అజిత్ మరియు అరుణ్ మరియు ఇంకోటి ఏమన్నాడు? సంజీవ్. ఓకేనా? అజిత్. ఓకే, అజిత్ అన్నాడు. ఇప్పుడు మనకేమన్నాడు? అజిత్ ఒక పని పూర్తి చేయడానికి అరుణ్ కంటే 2 ఇంతలు, అరుణ్ కంటే 2 ఇంతలు వీడు ఈ విధంగా తీసుకున్నాను. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఎలా తీసుకుంటారంటే మామూలుగా అయితే 1 తీసుకుంటే తేడా పడుతుంది. ఇక్కడ అంటే 3 ఇంతలు అన్నాడు కాబట్టి 3:1. అలానే ఎప్పుడైతే సంజీవ్తో 3 రెట్లు అన్నాడో గుర్తుపెట్టుకోండి, సంజీవ్తో 3 రెట్లు అన్నాడు 1:3 అవుతుంది. మరి దాన్నే వీడు అరుణ్ కంటే 2 ఇంతలు అన్నాడు కాబట్టి అప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి ఇక్కడ 2 తీసుకొని ఇక్కడ 3 దీనికి 2 ఇంతలు అన్నప్పుడు కాబట్టి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. అంటే 6 3 2. ఇదేంటి ఏమవుతుంది మనకి? టైం తీసుకున్నాం కాబట్టి దీనికి కాసాగి ఎంత అవుతుంది? 12. 6 3 12. మన టైం వచ్చింది, ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ అంటే ఏమవుతుంది? 6 2 సార్లు పోతుంది, 3 4 సార్లు పోతుంది, 2 6 సార్లు పోతుంది. అయితే ముగ్గురు కలిపి పని చేస్తే 53 గంటల్లో పని పూర్తి చేయగలరు. ఆపై సంజీవ్ మాత్రమే పని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అని అడిగాడు. ముగ్గురు కలిపి ఎన్ని గంటలు పడుతుంది అన్నాడు? టోటల్గా 53 గంటలు పడుతుంది. అంటే 12 తీసుకునేది చూడండి. 2 + 4 + 2 12 యూనిట్లు 53 గంటలు పడుతుంది. సో ఇది టోటల్ వర్క్ అవుతుంది మన లెక్క ప్రకారం. అయితే ఈ క్వశ్చన్ ఎవరు చేయమన్నాడు? సంజీవ్ని చేస్తే ఎంత పడుతుంది అన్నాడు. సంజీవ్ది ఎంత ఉంది ఇక్కడ? 6 డివైడెడ్ బై 6 తీసుకుంటే సరిపోతుంది. 6 రోళ్ళు 2 53 ఎంత అవుతుంది అన్న? 100. మనకి 106 రావాలి. 106 ఎక్కడ ఉంది? 106 ఇక్కడ ఉంది. జాగ్రత్త ఉన్నాను. ఒక ముగ్గురు రన్నర్ వృత్తాకార ట్రాక్లో పరిగెత్తుతున్నారంట. 6 గంటలకు ప్రారంభించారంట 6 AM. ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఒకటికి 12, ఒకటికి 15, ఒకటి 24. సో మనం ఏం చేస్తాం? ఇలా కలిసి ఎప్పుడు కలుస్తారు అంటే ఏం చెప్తాం? కాసా కట్టుకోవాలని క్లారిటీ ఉంది. 12కి 15కి 24 కాసాకి ఎంత అవుతుందన్నా? 120. 120 సెకండ్లు అయితే 2 minutes. అంటే మనం ఏం తీసుకోవచ్చు? 6 గంటల 2 నిమిషాలు. 6 గంటల 2 నిమిషాలు నాన్న.
నెక్స్ట్ వన్ మీన్ ప్రపోర్షనల్ అన్నాడు. రూట్ ఆఫ్ ఏబి కాబట్టి రూట్ ఆఫ్ 500 ఇంటూ 800 5 ఎందులు 40 4 అంటే 400తో ఉండేది ఇక్కడ ఏముంది 4 అంటే 4000 కాబట్టి 40 అంటే నీట్గా సారీ నాన్న ఇది కాదు వచ్చేది ఇక్కడ 200 కింద వస్తుంది అంతేనా. ఒకసారి చూడండి టోటల్గా ఎన్ని సున్నాలు వస్తుందో క్యాల్కులేషన్ చేయాలి. సో 5 ఎందులు 40 ఇది 2 సున్నాలు ఇది 1 సున్నాలు మొత్తం ఎన్ని సున్నాలు వస్తుంది చూడండి. సో ఇప్పుడు 2000 వస్తుంది 2000 అంతే కదా 2000 వస్తుంది. సో మనకి టోటల్గా 6 సున్నాలు వస్తుంది. రూట్ 4 అంటే 2 అయితే ఇదన్న అవ్వాలి ఇదన్న అవ్వాలి అంటే ఇది అవ్వటానికి లేదు అవునా. సో ఇది అవుతుంది చూడండి 8000 కదా 8000 అంటే టోటల్గా ఇంకో సున్నా వస్తుంది 1 2 3 4 5 6 అంటే సరిపోతుంది 2000. సో ఇక్కడ యావరేజ్ ప్రైస్ అడుగుతున్నాడు. రశ్మి ఒక 80 రూపాయల చొప్పున 50 పుస్తకాలు 80 ఇంటూ ఏమవుతుందని 50 ప్లస్ తర్వాత 60 రూపాయల చొప్పున 46 పెన్నులు మరియు 30 రూపాయల చొప్పున 60 పెన్సిళ్ళు. వాడు అడిగింది యావరేజ్ అడిగాడు కాబట్టి ఏం తీసుకుంటాం 60 పెన్సిళ్ళు 46 పెన్నులు ఎంత అవుతుంది 106 106 ప్లస్ 50 156 అవుతుంది. టోటల్గా యావరేజ్ ఎంత అవుతుంది 156. ఓకే సో ఇప్పుడు 8500 అవుతుంది. ఇక్కడ 8540 4000. సో మొత్తం క్యాల్కులేషన్ చేసి ఇక్కడ 4000 ప్లస్ సో 6 4 24 6 36 అంటే 2760 3 6 18 డివైడెడ్ బై 156. సో మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకి సో 54.87 ఆన్సర్గా తీసుకోవచ్చు. జాగ్రత్త ఉండాలి. అతను ఒక వ్యాపారి తన వస్తువులపై 20% ప్రకటించాడు 10% రాయితీ ఇచ్చాడు అంటే 100 రూపీస్ అనుకుంటే 120% ఎంఆర్పి అవుతుంది. తర్వాత 10% రాయితీ ఇచ్చానని చెప్తున్నాడు 90 రూపాయలకి ఇస్తానని చెప్తున్నాడు. కానీ కేజీ రాయికి బదులు కేజీకి 1000 గ్రాములు కాబట్టి 800 గ్రాములు ఇండైరెక్ట్గా వాడుతున్నాడు. జనాలకు చెప్పేది రైట్ సైడ్ వాడు చేసేది ఇటు సైడ్ తీసుకుంటే సరిపోతుంది. తీసుకుంటే 26లు 25లు 0 0 క్యాన్సిల్ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్. ఇంకేముంది ఇక్కడ 6 ఉంది ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది అంటే ఎంత క్యాన్సిల్ అవుతుంది 2 4లు 2 3లు. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా లేదు కాబట్టి 4 5లు 20 2 3 9లు 27 మొత్తం కలిపి 27 అవుతుంది. సో 7 లాభం వస్తుంది 7/20 ఇంటూ 100%. 25లు 7 5లు 35% లాభ శాతం వస్తుంది. నెక్స్ట్ వన్ ఒక శంకు యొక్క వక్ర ఉపరితల వైశాల్యం అన్నాడు. అంటే ఏమవుతుందన్న పై ఆర్ఎల్ పై విలువ ఎంత ఇచ్చాడు 22/7 ఇంటూ ఆర్ఎల్ ఎంత వ్యాసం ఎంత ఇచ్చాడు 28 అంటే వ్యాసార్థం ఎంత అవుతుంది 14 ఇంటూ ఎల్ తీసుకుంటే 1100. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు శంకు యొక్క ఏటవాలు ఎత్తు అంటే హెచ్ కనుక్కోమన్నాడు అంతే కదా. హెచ్ కనుక్కోమన్నాడు ఇది ఎల్ ఇచ్చేసాడు రేడియస్ ఇచ్చేసాడు. సో హెచ్కి ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఎల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ 11 1 జాస్ 11 11 2 జాస్ 2 2 క్యాన్సిల్. సో ఎల్ వాల్యూ ఎంత అవుతుందన్న మనకి ఓవరాల్ ఎల్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ పై ఆర్ఎల్ కదా సో 28 22/7 సారీ 22/7 కాబట్టి 7 రోజులు. అలానే ఎంత అవుతుంది ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ 11 1 జాస్ 11 2 ఉంటుంది ఇక్కడ 4 ఉంటే 4 ఎల్ వాల్యూ ఎంత అంటే 25. మనకి ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు మనకి హెచ్ కావాలి కాబట్టి ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అంటాడు. అప్పుడు ఏమవుతుంది ఎల్ స్క్వేర్ ఎంత అవుతుంది ఎల్ ఎంత నాన్న ఇక్కడ 25 625 మైనస్ ఆర్ స్క్వేర్ ఎంత అవుతుంది 14 స్క్వేర్ అంటే ఎంత నాన్న 196 అంటే ఇప్పుడు మనకి 625 మైనస్ 196 తీసుకుంటే 15లో నుంచి 6 పోతే 9 ఇక్కడ 11లో నుంచి 9 పోతే ఎంత ఉన్నాన 2. సో 5 ఇక్కడ ఏమవుతుంది 5 ఇక్కడ పక్కకి వెళ్ళిపోతే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ 5 ఉంటాయి 5 నుంచి ఒకటి పోతే 4. సో 429 అంటే 441 ఒకటి ఉంటుంది 441 ఏమో 21 స్క్వేర్ 400 స్క్వేర్ ఎంత అవుతుంది 20 స్క్వేర్. ఇప్పుడు మనకి మధ్యలో ఉన్నది 21 స్క్వేర్ ఒకటి మరియు ఇంకోటి ఏముంది నాన్న ఓవరాల్గా తీసుకుంటే ఆన్సర్ తీసుకుంటే వాడు ఏమడిగాడు స్లాంట్ ఏటవాలు ఎత్తు అడిగాడు ఎల్ అడిగాడు కదా సారీ నాన్న. సో ఏటవాలు ఎత్తు అడిగాడు కాబట్టి ఆన్సర్ ఇక్కడతో అయిపోయింది నాన్న సారీ ఇక్కడ ఎల్తో అయిపోయింది. సో ఇవన్నీ రఫ్గా చెప్పాను థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్
నెక్స్ట్ చూడన్నాను, ఒక పనిని అమిత్ ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 120 రోజుల్లో చేయగలడు. తర్వాత అమిత్ ప్లస్ సీజల్ వచ్చేసరికి 72 రోజులు. 120కి 72 కాసా కడితే మనకు 360 వస్తుంది. 120 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. ఇక్కడ 72 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. అప్పుడు అమిత్ సామర్థ్యం 3, సీజల్ సామర్థ్యం ఎంత అవుతుంది? 2. అయితే ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత 20 రోజులు పనిచేసి వెళ్ళిపోయాడు. వారిద్దరూ కలిసి ప్రారంభించారంట. 8 ఇంటూ 20 రోజులు చేశాడు. 8 రోజులు 16, 160 చేశారు. అమిత్ మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తానన్నాడు. అంటే 360లో 160 పోతే 200 ఉంటుంది. ఈ 200 ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? సో అమిత్ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అన్నప్పుడు ఇదే కదా, డివైడెడ్ బై 3 అవుతుంది. అంటే ఓవరాల్ 160 పోతే 200 యూనిట్స్ ఉంటాయి. 200/3 అంటే ఏమవుతుంది? 66.66 అవుతుంది. 66.66 అవుతుంది. మరియు అంతకుముందు 20 రోజులు పనిచేశాడు కాబట్టి ఓవరాల్గా 86.66 ఉంది. 86 ఇక్కడెక్కడ ఉన్నాయా? లేదు. 87 ఉంది. 87 ఏ ఆప్షన్లో ఉంది నాన్న? థర్డ్ ఆప్షన్. ఒక బాలుడు బొమ్మకారుని 650 రూపాయలు కొని 750 రూపాయలకి అమ్ముకున్నాడు. 100/650 ఇంటూ 100, లాభం బై కొన్న వెల ఇంటూ 100. సో 0 క్యాన్సిల్. మనకి 5 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 5 ఇక్కడ ఎన్నిసార్లు? 5 ఒకట్లు 5 3, 200/13. 200/13 అంటే 13 ఒకట్లు 13. ఇంకెంత మిగులుతుంది? ఇక్కడ 7 మిగులుతుంది. 13 5లు 65 అంటే 15 పాయింట్ వచ్చింది. ఇది ఒకటే కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల సగటు వయసు 2 × 12, 24 సంవత్సరాలు పిల్లలది. తండ్రి, తల్లి మరి ఇద్దరు పిల్లలది నలుగురిది కాబట్టి 4 × 30, 120 సంవత్సరాలు. తండ్రి తల్లి కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు. అంటే దీంట్లో 24లో నుంచి పిల్లలు తీసేస్తే మనకి 96 అవుతుంది. ఫాదరు ఎక్స్ అనుకుంటే మదర్ ఏమవుతుంది? x - 4 అంటే x + x - 4 = 96. 2x ఉంది, ఈ -4 ఇటు వస్తే 100 అవుతుంది. అంటే 2x = 100. అంటే x ఎంత అవుతుందన్న? 50 ఇయర్స్. x ఎంత అవుతుంది? 50 ఇయర్స్. సో ఒక వ్యక్తి 80 కిలోల నుండి 72 కేజీలు తగ్గుతాడంట. అంటే 8 కేజీలు తగ్గాడు. 8/80 × 100 ఎంత శాతం అవుతాడు? 0 క్యాన్సిల్. 8 ఒకట్లు అంటే 10% తగ్గుతాడు. 10%, అంతే కదా, తగ్గిన శాతం. జాగ్రత్తగా ఉన్నాను. సో హౌ మెనీ 2 digits ఆర్ నెంబర్ ఆఫ్ డివిజిబుల్ బై 6 అన్నాడు. 99 వరకు 6 భాగించేది ఎన్ని ఉన్నాయని అడిగాడు. సో తీసుకున్నట్లయితే 6 ఒకట్లు 6, ఇంకెంత మిగిలింది? 3, 6 6లు 36, 16 అవుతుంది. అయితే వాడు అడిగింది 2 digits కాబట్టి ఫస్ట్ ఆ 10 లోపు అంటే 9 లోపు ఒకసారి భాగిస్తుంది కాబట్టి 16 - 1. మొత్తం ఎన్నిసార్లు భాగించబడుతుందా అన్న? 15 సార్లు భాగించబడుతుంది. నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే స్కూల్ మరియు బ్యాగ్ ధరల మధ్య నిష్పత్తి 11:9. స్కూల్ ధర బ్యాగ్ ధర కంటే 450 రూపాయలు ఎక్కువ. అయినా షూ ధర ఎంత అని అడిగాడు. చూసినట్లయితే సో ఇప్పుడు స్కూల్ ఇక్కడ ఎంత ఉంది? 9. 9తో క్యాన్సిల్ అయ్యేది ఇక్కడ ఏముంది? ఇది ఒకటే ఉంది చూడండి, 9. 2025. నెక్స్ట్ ఒక స్తూపాకార స్తంభం యొక్క పరిమాణం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ =πr² ఎంత అవుతుంది? h = 924. πr² h ఎంత అవుతుందన్న? 924 మీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πr h, అంతే కదా, 2πr h, అంతే కదా, పైది ఒకటి కింద ఒకటి πr h. దాని తర్వాత వాడు ఏమన్నాడు? ఉన్నాను πr h, 2πr h వస్తుంది. అయితే ఎంత అన్నాడు? 264 అన్నాడు. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది? πr h + r, πr + h + r కదా. సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీని ప్రకారం πr + hr కనుక్కోమన్నాడు. బాగానే ఉంది. πr h. సో దీంట్లో మనకి ఏం కావాలి? హెచ్ కావాలా, మరియు ఇంకేం కావాల్సి ఉంటుంది? రేడియస్ కావాల్సి ఉంటుంది. సో దీని ద్వారా మనకి ఏమొస్తుంది? ఫస్ట్ πr h వస్తుంది చూడనా. డైరెక్ట్గా టోటల్ వాల్యూ చేసి ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత ఫైనల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాల్సి వస్తే కనుక 182 π వస్తుంది నాన్న, 182 π. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూద్దాం. దీని ప్రకారం πr h, r పక్కన పెట్టుకొని πr h విలువ ఉంది ఇక్కడ 924.
సో దీని ద్వారా పై ఆర్ హెచ్ ఎంత అవుతుంది 1 3 2 132 ఆర్ విలువ ఈక్వల్ టు 924/132 132 ఆర్ విలువ ఎంత వస్తుందన్న 924/132 2 14 అంటే ఇక్కడ 132 7 టైమ్స్ పోతుంది ఆర్ విలువ ఎంత వస్తుందన్న 7 వస్తుంది దాన్ని తీసుకొని ఇక్కడ పడేసామనుకోండి అన్న సో 2 ఇంటూ పై వాల్యూ అలానే ఉంటే కనుక సో లేదా టోటల్ వాల్యూ కనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి సో ఇక్కడ పై వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ ఆర్ వాల్యూ దీంట్లో తీసుకుంటే సో 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఉంది 7 వచ్చింది ఇంటూ హెచ్ ఈక్వల్ టు 264 దీని ప్రకారం 132 సార్లు పోతుంది 7 క్యాన్సిల్ హెచ్ ఈక్వల్ టు 11 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 132/22 అంటే 6 టైమ్స్ వస్తుంది ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే కనుక ఆర్ వాల్యూ ఏమో 7 టైమ్స్ హెచ్ వాల్యూ ఏమో ఎంత వచ్చింది 6 టైమ్స్ సో మనకు కావాల్సింది ఏంటి పై ఆర్ ఇంటూ 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ హెచ్ ప్లస్ ఆరే కదా మనకు కావాల్సింది ఏంటి పై ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ అంటే 2πr అనేది సో 2 ఇంటూ పై వాల్యూ అలానే ఉంచాడు కాబట్టి దీని అవసరం లేదు ఆర్ వాల్యూ 7 సో 7 ప్లస్ హెచ్ వాల్యూ ఎంత ఉంది 6 ప్లస్ 7 అంటే 13 ఇంటూ 2 14 లేదా 13 రోజులు 26 ఇంటూ 7 7 42 7 రోజులు 14 ప్లస్ 182 సో 1000 రూపాయలు అన్నాడు ప్రకటన ధర 40% రాయితీ ఇచ్చాడంటే 60%కి అమ్ముకుంటున్నాడు 60% అంటే 600 రూపాయలు ఓకేనా ఈ వీడియోస్ మీకు కనుక నచ్చితే కంపల్సరీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్